హల్లెలూయా. ఎఫెసీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. పౌలు ఇక్కడ అన్యజనులైనటువంటి మనము ఇశ్రాయేలుతో పోల్చి చెప్తున్నాడు. మరి వారితో పోలిస్తే ఇంతకుముందు మనము దూరస్తులుగా ఉన్నాము, నిబంధనలు లేనివారిగా ఉన్నాము, సున్నతి లేనివారిగా ఉన్నాము, మరి దేవుని యొక్క ఆశీర్వాదంలో మరి పాలి భాగస్తులుగా లేనివారిగా ఉన్నాము. కానీ యేసుక్రీస్తు రక్తం వలన ఇప్పుడు మనల్ని సమీపస్తులుగా యేసయ్య చేశాడు. కాబట్టి ఇప్పుడు మనకు నిబంధనలు వచ్చాయి, ఇప్పుడు మనకు వాగ్దానాలు వచ్చాయి, ఇప్పుడు మనం ఆశీర్వాదంలో మనం కూడా పాలి భాగస్తులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. యేసయ్య రక్తము మన పాపాన్ని క్షమించడం మాత్రమే కాకుండా మనల్ని దేవుని యొక్క ఆశీర్వాదాలకు వారసులుగా చేసింది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్.